నా బ్రతుకు ఎలా ఉన్నదో, అయితే ఆ విషయాలన్నీ కూడా నాతో చెప్పున్నాడు. ఒకసారి మీరు వచ్చి ఆ మనుషుని చూడుడి అని చెప్పి ఆమె ఈ విధంగా ఇక్కడ ప్రస్తావిస్తున్న లేఖనంలో ఈ విధంగా తెలియపరుస్తుంది. నేను చేసినవన్నీ, నేను ఎలా జీవించానో, ఎలా నడిచానో, ఎలా బ్రతుకుతున్నానో, నా రాష్ట్ర జీవితం ఎలా ఉందో, నా బ్రతుకు ఎలా ఉందో, నా స్థితి ఎలా ఉందో, ఇంకా నేను యవ్వన ప్రాయం నుండి ఇప్పటి వరకు, బాల్యదినం నుండి ఇప్పటి వరకు నేను జీవించిన జీవితంలో ప్రతి రహస్యమైన ప్రతి సంగతి కూడా అన్నీ కూడా నాతో తెలియపరిచాడు. ఒకసారి మీరు వచ్చి నేను చేసినవన్నీ కూడా, నేను ఏం చేశానో అవన్నీ నాతో చెప్పాడు. ఆ మనిషిని మీరు వచ్చి చూడుడి అని ఈ సందర్భంలో ఈ విధంగా ఆ స్త్రీ తెలియపరుస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే వాక్యం మనం చూసినట్టయితే ఈ మొట్టమొదటిగా ఏమలో ఉన్న క్వాలిటీ ఏమిటంటే బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. ఏమి క్వాలిటీని కలిగి ఉంది? 4వ అధ్యాయంలో మనం చూస్తే 28వ వచనం చదువుతాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 28వ వచనం చూద్దాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మొట్టమొదటి మాటలో మనం చూసినట్టయితే 18వ వచనం చదువుదాం. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితున్నా నేను. ఇక్కడ చదవబడ్డ వాక్య భాగంలో లేఖనం తెలియపరుస్తున్న మాట ఏమిటంటే, ఆ స్త్రీ తన మొట్టమొదటిగా మనం చూసినట్టయితే 4వ అధ్యాయంలో 18వ వచనం మనం చూస్తే, నీకు 5 పెనిమిట్లు ఉండని, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివే నేను. ఎవరు ఈ మాట చెప్తున్నారు? యేసు ప్రభు వారేమో ఆమెతో సంభాషిస్తూ ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె గురించి ఏం చెప్తున్నా, 5 పెనిమిట్లు ఉన్నారమ్మా అంటున్నాడు. అంటే ఆమె జీవజలంలో కావాలని అంటుంటే, నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురాపో అంటే, నాకు భర్త లేడయా అని చెప్తా ఉంది. చెప్తూ ఉంటే యేసు ప్రభు వారు ఏమంటే 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్న భర్తలు నీ వాడు కాడంటాడు. అంటే వెంటనే ఏం చెప్తున్న మాట అంటే, సత్యమే చెప్పితే ఉంటుంది కింద. మొట్టమొదటి మన మాట ఏంటంటే, సత్యమే చెప్పితివి. వాక్యం సెలవిస్తున్నమాట. సత్యమే అంటే యేసు ప్రభు ఏం చెప్తాడు అంటే